జోన్ ఆఫ్ ఆర్క్ విచారణ గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే అసలు విషయానికొస్తే ఫ్రాన్స్ కోసం 100 సంవత్సరాల యుద్ధంలో పోరాడిన జోన్ ఆఫ్ ఆర్క్ని బ్రిటిష్ వాళ్లు పట్టుకున్నారు. ఆమె మీద మతద్రోహం కేసు పెట్టి విచారణ మొదలుపెట్టారు. చూడండి, ఈ విచారణలో ఒకవైపు ఆమె నమ్మకం, మరోవైపు చర్చ్ అధికారం, రెండూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. మొదటిగా మనం జోన్ ధైర్యం గురించి మాట్లాడుకోవాలి. ఆమెని జైల్లో పెట్టారు, చాలా పెద్ద ఆరోపణలు చేశారు. అయినా ఆమె సమాధానాలు మాత్రం చాలా తెలివిగా, ధైర్యంగా ఉన్నాయి. జైలు నుంచి ఎందుకు పారిపోయావని అడిగితే, పంజరం తలుపు తెరిచి ఉంటే పక్షి ఎగరదా అని తిరిగి ప్రశ్నించిందట. అంటే స్వేచ్ఛ కోరుకోవడం తప్పేం కాదని చాలా సింపుల్గా చెప్పేసింది. ఇక రెండో విషయం, అసలు మతద్రోహం అంటే ఏంటి అనే దానిపై జరిగిన పెద్ద గొడవ. చర్చ్ కంట్రోల్లో ఉన్నప్పుడు పారిపోవాలని చూడటమే మతద్రోహమని ప్రాసిక్యూటర్ వాదించారు. కానీ అసలు పాయింట్ ఏంటంటే, చర్చి చెప్పిన ప్రతి మాటను గుడ్డిగా నమ్ముతావా అని అడిగారు. దానికి ఆమె దేవుడికి వ్యతిరేకంగా లేకపోతేనే వింటాను అంది. బస్ ఆ ఒక్క సమాధానమే ఆమెకు ఉరితాడైంది. చివరిగా కోర్టులోనే ఉన్న గొడవలు. అవును, జడ్జీల మధ్య వాదనలు జరిగాయి. జోన్ను చిత్రహింసలు పెట్టాలా వద్దా అని వాళ్లు గొడవపడ్డారు. కొందరిది మామూలే అన్నా కౌచాన్ లాంటి వాళ్లు మాత్రం బలవంతంగా నిజమొప్పిస్తే ఆ విచారణకే విలువ ఉండదని వాదించారు. దీన్ని బట్టి చర్చిలో కూడా ఎంత కన్ఫ్యూజన్ ఉండేదో అర్థమవుతుంది కదా. సో చివరిగా చూస్తే ఈ విచారణ కేవలం జోన్ చర్యల గురించి మాత్రమే కాదు, ఒక వ్యక్తి యొక్క అచంచలమైన విశ్వాసానికి, ఒక శక్తివంతమైన సంస్థ సంపూర్ణ అధికారం కోసం పడే తాపత్రయానికి మధ్య జరిగిన ఘర్షణ.